పాపమునకు విధేయత చూపించడం ద్వారా మన మనసులు ఏమవుతాయి అంటే పవిత్రపరచబడతాయి, పరిశుద్ధపరచబడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, మనం దేనికి విధేయత చూపిస్తే దానికి మనము దాసులం. నీతికి విధేయత చూపించినప్పుడు మనం నీతికి దాసులం. పాపమునకు విధేయత చూపించినప్పుడు పాపమునకు దాసులం. మనం విధేయతను బట్టి పవిత్రపరచబడుతున్నాం. దేనికి విధేయత చూపించాలి? సత్యమునకు విధేయత చూపించాలి. సోదరులారా, మరి ఎవరి కాలంలో ఉంటున్నారు? ఎన్నిసార్లు దేవుడు తన సత్య సువార్త చేత నిన్ను దర్శించాడు? ఎన్నిసార్లు రక్షణ కొరకై నిన్ను పిలిచాడు? ఎన్నిసార్లు నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు పిలిచాడు? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది? అయితే నువ్వు విధేయత చూపిస్తున్నావా? చాలామంది ఆలస్యం చేస్తున్నారు, చాలామంది పెడచెవును పెడుతున్నారు. ఇప్పుడు కాదులే అని అనుకుంటున్నారు. రక్షించబడడానికి వయస్సు భేదమేమీ లేదు. నీకు సువార్త అర్థమైతే, ప్రభును గూర్చినటువంటి వర్తమానం అర్థమైతే, నీ పాపమును గూర్చిన ఒప్పుదల నీకుంటే, మారు మనసు కొరకైన అవగాహన నీకుంటే ఇంకా ఆలస్యం లేదు. కాబట్టి ప్రభు నేను పిలుస్తున్నాడు. మరి విధేయత చూపిస్తున్నావా? అవిధేయతగానే జీవించుచున్నావా? ప్రియులారా, విధేయతతో కూడినటువంటి జీవితం ఆశీర్వదించబడిన జీవితం. అవిధేయతతో కూడిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం కాదు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేసినట్లయితే మనం విధేయత కలిగిన పిల్లల్లా ఉండాలి. విధేయత కలిగిన పిల్లల్లా ఉండాలి. విధేయత అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన పని, ఆశీర్వాదకరమైన క్రియ. ఓ మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఏళ్ల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును. కృప దొరుకుతుంది. విధేయత ద్వారా, దీనత్వం ద్వారా కృప దొరుకుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో విధేయత చూపించే ప్రజలముగా, పిల్లలముగా మనం ఉండాలి. సత్యమునకై విధేయత చూపించాలి. సత్యం ఏంటి? ప్రభు అయిన దేవుడే, ప్రభు యొక్క దేవుని సువార్తే. దానికి మనం విధేయత చూపించి హృదయం ఇచ్చే వారంగా ఉండాలి. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి ఎంతమంది సువార్తకు, సత్యమునకు విధేయత చూపిస్తున్నారు? సాధారణంగా అనుకోవచ్చు, యూత్ మీటింగ్ వెళ్తాం, గంటసేపు కూర్చుంటాం, వచ్చేస్తాం, అయిపోతుంది. ఇంకో మీటింగ్ వెళ్తాం, కూర్చుంటాం, వచ్చేస్తాం, అయిపోతుంది. నాకు చేయాలనుకున్న పని చేస్తా, నాకు వచ్చిన పని చేస్తా, అయిపోతుంది. నేను కూడా దేవునిలోనే ఉంటున్నాను కదా, నేను కూడా దేవుని దగ్గరే ఉంటున్నాను కదా, నేను కూడా క్రైస్తవునే కదా. భ్రమపడద్దు. ఇప్పుడు మీ పేరెంట్స్ ప్రభుని తెలుసుకున్నారు కాబట్టి మీరు మందిరానికి రాగలుగుతున్నారు. అదే మీ పేరెంట్స్ ప్రభుని తెలుసుకోకపోతే మీరు ప్రభు సన్నిధికి రాలేరు. ఇక్కడ వరకు రావడానికి, ఈ అవకాశాలన్నీ కల్పించుకోవడానికి మీ పేరెంట్స్ కారణం అయితే మీరు ఇంకో స్టెప్ ముందుకు వేయాలి. అదేంటి అని అంటే, దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి, సువార్తకు విధేయత చూపించాలి. అప్పుడు మీలో జరిగే కార్యం మిమ్మల్ని దేవుని బిడ్డలుగా మారుస్తుంది. ఇది దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తున్నా. కాబట్టి పేతురు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, మీరు సత్యమునకు విధేయులై ఉండుట ద్వారా మీరు పవిత్రపరచబడతారు. దేవుని ఆత్మ చేత పవిత్రపరచబడతారు, దేవుని వాక్యం చేత పవిత్రపరచబడతారు. తర్వాత విధేయత ద్వారా పవిత్రపరచబడతారు. కాబట్టి ఇది దేవుని చిత్తం. ఈ ఏర్పాట్లోనికి దేవుడు నిన్ను తీసుకురావాలని చూస్తున్నాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాస్తుంది: సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది,
గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. ఈరోజు నిన్ను పిలిచిన సువార్త గతించిపోయేది కాదు, రేపు పరలోకంలో కూడా కనబడుతుంది. పరలోకంలో కూడా కనబడుతుంది. అందుకే పేతురు ఒక మాట పౌలు ఒక మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం ఈ తాత్పర్యమే కలిగిందో, అప్పుడు దేని గురించి నేను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నడలా అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందుము. దేవుడు సంపూర్ణమైనది ఇచ్చాడు, సంపూర్ణమైనది ఇచ్చాడు. ఇంకో మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు దేవుడు పూర్ణమైనటువంటిది ఇచ్చాడు, పరిపూర్ణమైనది ఇచ్చాడు. ఆడి పరిపూర్ణమైనది దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి దీనిని అనుసరించి క్రమముగా మనము నడుచుకోవాలి. ఈ క్రమముగా నడుచుకున్నటువంటి దాన్ని బట్టి పరలోకంలో మనం మెప్పును, ఘనతను, దేవుని యొక్క మహిమలో పాలును పొందుకున్న వారముగా ఉంటాం. ఇదే వాక్యం పరలోకంలో కనబడుతుంది, అదే వాక్యం భూమి మీద ప్రకటించబడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, బయలుపరచబడిన సంగతిని బట్టి మనం క్రమముగా నడుచుకుందాం. కాబట్టి 2 సంగతులు మనం చూసాం. మొదటి సంగతి పరిశుద్ధత కలిగి ఉండాలి. తెస్సలోనీయులకు రాసిన పత్రికలో జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం, పరిశుద్ధత అని మనం చూసాం. జారత్వము అని అంటే వివాహమునకు బయట కలిగి ఉండే అక్రమ సంబంధాలు. కాబట్టి అది యవన కాలంలోనైనా, కాబట్టి యవన సహోదరుడా, యవన సహోదరి, సహోదరుడు, సహోదరి, మీరు కలిగి ఉండే రిలేషన్షిప్స్ ఎలాంటివి ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ అపవిత్రత కలిగి ఉండే రిలేషన్షిప్ అయితే దేవుని ఉగ్రతకు గురి అవుతావు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చింది. ఎందుకనంటే భూమి మీద మనుషులు తమకు ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. దేవుని పిల్లలు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి వారి వివాహ జీవితం పట్ల దేవునికి గంభీరమైన ఏర్పాటు ఉంది. అది నువ్వు వెతికితే దేవుడు నీకు ఇస్తాడు. నీ దేవుని యొక్క ఏర్పాటును కాక, దేవుని చిత్తాన్ని కాక నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అంటే అది జీవితాలకి దీవెన కాదు, ఆశీర్వాదం